వీడియోలో మీరు చూస్తున్నది అమరావతి రాజధానిలో వేగంగా రూపుదిద్దుకుంటున్న N17 ప్రధాన రహదారి. ఈ రహదారిని పిచ్చుకలపాలెం నుంచి నీరుకొండ వరకు సుమారు 7.07 కిలోమీటర్ల పొడవును నిర్మిస్తున్నారు. ఇది అమరావతి సీడ్ క్యాపిటల్లోని ముఖ్యమైన ఉత్తర దక్షిణ సబ్ ఆర్టీరియల్ కారిడార్లలో ఒకటి. రోడ్ డైమెన్షన్స్ చూసుకుంటే దీని మొత్తం పొడవు సుమారు 7.07 కిలోమీటర్లు, ఇంకా వెడల్పు సుమారు 50 మీటర్ల రైట్ ఆఫ్ వే. ప్రధాన క్యారేజ్ వే వచ్చి 3+3 లేన్స్. ఇంకా రోడ్డుకి మధ్యలో మీడియన్, రెండు వైపులా ఫుట్పాత్లు, సైకిల్ ట్రాక్లు, అండర్ గ్రౌండ్ యూటిలిటీ కారిడార్, స్మార్ట్ వాటర్ డ్రైనేజ్, దాంతోపాటుగానే ల్యాండ్స్కేపింగ్ మరియు గ్రీన్ బఫర్ జోన్లు వచ్చేలా అమరావతి మాస్టర్ ప్లాన్లో భాగంగా ఈ N17 రోడ్డుని ఆధునిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. సాధారణంగా ఈ రహదారి దక్షిణ దిశగా వెళ్తూ పలు ఈస్ట్ వెస్ట్ కారిడార్లను కలుపుతుంది. అయితే మనం ఈ వీడియోలో E9 జంక్షన్ దగ్గర మొదలుపెట్టి పలు ఈ సిరీస్ రోడ్లను క్రాస్ చేస్తూ చివరికి E3 అంటే సీడ్ యాక్సెస్ రోడ్ని కనెక్ట్ చేయడం ఈ వీడియోలో చూస్తాం. ఇక్కడ మనం చూస్తున్నది N17 రోడ్ అనేది E9 రోడ్డుతో అనుసంధానమయ్యే జంక్షన్. ఈ ప్రాంతంలో జంక్షన్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. డ్రైనేజ్, ఎర్త్ వర్క్, ఇంకా క్రాస్ కనెక్టివిటీ పనులు జరుగుతూ ఉన్నాయి. జంక్షన్ను దాటిన వెంటనే ఈ రహదారి అనేది పూర్తిగా కొత్త రూపునైతే సంతరించుకుంది. రెండు వైపులా బ్లాక్ టాప్ పనులు పూర్తయ్యాయి. మధ్యలో మీడియన్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎడమ వైపు కనిపిస్తున్న ఆరెంజ్ కలర్ పైపులు భవిష్యత్తులో విద్యుత్, ఫైబర్ ఆప్టిక్, ఇంకా ఇతర భూగర్భ సేవల కోసం ఏర్పాటు చేస్తున్న యూటిలిటీ కారిడార్ల భాగం. ఈ రహదారి వెడల్పు చూస్తుంటే అమరావతి నగర ప్రణాళిక ఎంత పెద్ద స్థాయిలో రూపొందుతుందో మనకి అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే కొన్ని ల్యాండ్ ఇష్యూస్ వల్ల తాత్కాలికంగా నిలిచిపోయిన భాగం అయితే మనకు కనిపిస్తుంది. కానీ రెండు వైపులా రహదారి పనులు అయితే పూర్తయ్యాయి. ఈ మధ్యలో ఉన్న చిన్న భాగం ఇంకా పెండింగ్లో ఉంది. అలాగే ఇక్కడ మనం N17 రోడ్లో అత్యంత కీలకమైన నిర్మాణాల్లో ఒకటైన కొండవీడు వాక్ బ్రిడ్జ్ పనులు అయితే చూస్తున్నాం. ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం కీలక దశలో ఉంది. పియర్లు, అబెట్మెంట్లు పూర్తయి తదుపరి నిర్మాణ పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఈ నిర్మాణాన్ని అయితే ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ తర్వాత వెంటనే మనకి E8 జంక్షన్ అయితే వస్తుంది. ఇక్కడ భారీ స్థాయిలో భూమి తవ్వకాలు, గ్రేడింగ్, ఇంకా ఎర్త్ వర్క్ పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. రోడ్ కారిడార్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డ్రైనేజ్ వ్యవస్థ, యూటిలిటీ కారిడార్, అలాగే ఇతర మౌలిక సదుపాయాల పనులు కూడా ప్యారలల్గానే జరుగుతూ ఉన్నాయి. ఈ జంక్షన్ పూర్తయిన తర్వాత ఈ నగర తూర్పు మరియు పడమర ప్రాంతాలకు వేగవంతమైన కనెక్టివిటీ అయితే లభిస్తుంది. ఇక్కడ N17 రోడ్డు మధ్యలో మనకు ఒక చిన్న రోడ్డు అయితే కనిపిస్తుంది. ఇది అనంతవరం టు నెక్కల్లు విలేజ్ రోడ్ అన్నమాట. స్థానిక ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కల్వర్ట్, అలాగే డ్రైనేజ్ పనులు కూడా చేస్తున్నారు. ప్రధాన కారిడార్తో పాటు గ్రామీణ కనెక్టివిటీని కూడా దృష్టిలో పెట్టుకుని అయితే నిర్మాణం కొనసాగుతూ ఉంది. ఇక్కడ వచ్చి మనకి N17 రోడ్లోని E7 జంక్షన్ వస్తుంది. ఈ భాగంలో కూడా నిర్మాణ పనులు దశలవారీగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఎడమ వైపు మనకి అనంతవరం గ్రామం వస్తుంది. అలాగే మనకి అక్కడ నివాస ప్రాంతాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు N17 రహదారి కారిడార్ కూడా స్పష్టంగా రూపుదిద్దుకుంటుంది. అయితే ఇక్కడ కూడా చిన్న చిన్న ల్యాండ్ ఇష్యూ వల్ల కొంచెం కొంచెం భాగంలో వర్క్ అనేది తాత్కాలికంగా నిలిచిపోయింది. కానీ మిగిలిన భాగాల్లో మాత్రం రోడ్ అనేది యథావిధిగా నిర్మాణం జరుగుతూనే ఉంది. ఇంకా ఇక్కడ డ్రైనేజ్, యూటిలిటీ కారిడార్, సైడ్ డెవలప్మెంట్ పనులు సమాంతరంగా కొనసాగుతూ ఉన్నాయి. అలాగే అండర్ గ్రౌండ్ విద్యుత్, ఫైబర్ నెట్వర్క్, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భాగం పూర్తయిన తర్వాత అనంతవరం గ్రామానికి N17 ప్రధాన కారిడార్తో నేరుగా అనుసంధానం లభిస్తుంది. మొత్తం మీద ఈ ప్రాంతం భవిష్యత్తులో అమరావతి నగర రవాణా వ్యవస్థలో కీలకమైన కనెక్టివిటీ జోన్గా అయితే మారుతుంది. అలాగే ఇది N17 E6 జంక్షన్. ఈ సెక్షన్లో కూడా రహదారి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకవైపు బ్లాక్ టాప్ పనులు పూర్తయ్యాయి, మరోవైపు ఫినిషింగ్ ఇంకా లెవెలింగ్ పనులు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే మధ్యలో విశాలమైన మీడియన్ కోసం స్థలం కేటాయించగా రోడ్డుకి ఇరువైపులా యూటిలిటీ కారిడార్లను కూడా డెవలప్ చేస్తున్నారు. ఈ పొడవైన సూటిగా కనిపిస్తున్న రహదారి అమరావతి నగర ప్రణాళిక ఎంత సమగ్రంగా రూపొందించబడిందో తెలియజేస్తుంది.
అలాగే మనకి చుట్టూ కనిపిస్తున్న ఖాళీ భూములు భవిష్యత్తులో ఇవే ప్రాంతాలు నివాస, వాణిజ్య ఇంకా ఇతర అభివృద్ధి కార్యకలాపాలతో కలకల్లాడతాయి. మొత్తంగా చూస్తే E6 జంక్షన్ తర్వాత ఉన్న ఈ సెక్షన్ N17 రోడ్లో అత్యంత వేగంగా పురోగమిస్తున్న భాగాల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నది N17E5 జంక్షన్. ఈ జంక్షన్ దగ్గర ప్రధాన రహదారి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నట్లయితే కనిపిస్తున్నాయి. జంక్షన్ను అనుసంధానించే భాగాల్లో ఫినిషింగ్ పనులు కొనసాగుతూ ఉండగా నిర్మాణ వాహనాలు కూడా ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు జంక్షన్ను దాటిన తర్వాత రోడ్ పరిస్థితి పరిశీలిస్తే ఈ భాగం ఇప్పటికే పూర్తి రూపాన్ని అయితే తీసుకుంది. ఒకవైపు బ్లాక్ టాప్ పనులు పూర్తయ్యాయి, మరోవైపు ఫైనల్ లెవెలింగ్ ఇంకా కంపాక్షన్ పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తే ఇది N17E4 జంక్షన్. ఈ ప్రాంతంలో రహదారి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. జంక్షన్ దగ్గర అనుసంధాన రోడ్ల పనులు కొనసాగుతూ ఉండగా నిర్మాణ సామాగ్రిని నిల్వ ఉంచిన యార్డులను కూడా మనం వీడియోలో చూడొచ్చు. ఈ జంక్షన్ దాటిన తర్వాత N17 రోడ్ అనేది పూర్తి స్థాయిలో షేప్ అయితే తీసుకుంది. ఒకవైపు బ్లాక్ టాప్ పనులు పూర్తయ్యాయి, మరోవైపు ఫైనల్ లెవెలింగ్ ఫినిషింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయి. రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్, యుటిలిటీ కారిడార్ల కోసం తగిన స్థలాన్ని అయితే కేటాయించారు. మనం వీడియోలో గమనిస్తే ఇక్కడ నిర్మాణ సామాగ్రి, ప్రీకాస్ట్ కాంక్రీట్ భాగాలు ఇంకా ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెటీరియల్ అన్నీ కూడా సిద్ధంగా ఉంచడం వలన పనులు వేగంగా జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. ఇంకా ఈ రోడ్లో ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి E3 అంటే సీడ్ యాక్సిస్ రోడ్ కనెక్షన్ అయితే వస్తుంది. ఇంకా ఇదే N17 రోడ్డుకి అత్యంత కీలకమైన చివరి కనెక్షన్ పాయింట్ సీడ్ యాక్సెస్ రోడ్, అదే E3 రోడ్ అంటాం దీన్ని మనం. ఇక్కడ నుంచే N17 రోడ్ అమరావతి ప్రధాన రవాణా నెట్వర్క్తో పూర్తి స్థాయిలో అనుసంధానం అవుతుంది. ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తే రహదారి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. రెండు వైపులా విశాలమైన రహదారి అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జంక్షన్ ద్వారా ఫ్యూచర్లో వాహన రాకపోకలు మరింత వేగవంతం అవుతాయి. ఇంకా మనకి ఇక్కడ వ్యవసాయ భూములు, నీటి చెరువులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో అమరావతి నగరంలో కీలకమైన ట్రాఫిక్ మూవ్మెంట్ జోన్గా అయితే మారుతుంది. ఈ E3 సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్షన్తో N17 రోడ్డుకి పూర్తి స్థాయి ప్రాధాన్యత అయితే ఏర్పడుతుంది. మొత్తంగా చూస్తే N17 రోడ్ అమరావతి రాజధాని నగరానికి ఒక ప్రధాన ఉత్తర దక్షిణ రవాణా కారిడార్గా అయితే రూపుదిద్దుకుంటుంది. ఇంకా మిగిలిన చిన్నపాటి ఫినిషింగ్ పనులు పూర్తయిన తర్వాత ఈ మార్గం నగర అభివృద్ధికి కీలకమైన వెన్నెముకగా మారుతుంది. అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.